అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో కుమారుణ్ణి కన్నతండ్రి కడతీర్చేలా చేసింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేదుకు చెందిన లావణ్యకు సాయిల్తో వివాహం జరిగింది. వీరికి 2 కొడుకులు, ఓ పాప. కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో లావణ్య తల్లిగారింటి వద్దే ఉంటుంది. చివరకు పెద్ద మనుషులు మాట్లాడి భర్త సాయిలు మంచిగా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో లావణ్య మళ్లీ కాపురానికి వెళ్ళింది. లావణ్య కూలి పనులకు వెళ్లేసరికి కుమారుడు సాగర్, పాప పల్లవి తీవ్ర గాయాలతో ఉండగా వారిని ఆసుపత్రికి తరలించారు. సాగర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. పల్లవి మాత్రం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భర్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని లావణ్య ఆరోపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గుద్దిండు నా 3 పిల్లలు నాకు తొలి అని చెప్పిండు. నా 3 పిల్లల్ని తొలి నువ్వు వత్తరా అనుకుంటే చెప్పిండు. ఇప్పుడేం పోయిన పిల్లలు గారళ్ళు అని చెప్పిండు. చెప్పి నా పిల్లల్ని పోయి నాకు అందరు నాకు కాకుండా చేసిర్రు. నాకు అన్నదమ్ములు లేరయ్యా. నా మొగడి కొట్టిండు. మా అత్త కూడా నేను బాత్రూమ్ పొక్కలు అయితే మంచిగా ఉన్నాయి. పొక్కలలో కూర్చొస్తా అనుకుంటా. నిన్న కయ్యం ఆడింది. నా పిల్లగాడికి దెబ్బ ఎట్లా తగిలిందని నేను ఏడ్చుకుంటా.